స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుందంటూ సంబరాలు చేసుకుంటున్న ఈ వేళ ఈ సంఘటన దేశం మొత్తం తలదించుకోవాల్సిన మరో నిర్భయ ఘటన. బేటీ బచావో బేటీ పడావో అన్న స్లోగన్గానే మిగిలిపోతుందా? అసలు కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఏం జరిగింది? ట్రైనీ లేడీ డాక్టర్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్కి ఎలా గురయ్యారు? ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అనుమానాలు ఎందుకు? అసలు ఈ సంజయ్ రాయ్ ఎవరు? మమతా సర్కార్ అండ్ పోలీసులపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి? ఒళ్ళు గగురు పొడిచేలాగా బ్రూటల్ మర్డర్ గురైన ఈ నిర్భయ వెనుకున్న నిజాలు, ఘోరాలు, వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఆగస్టు 9 కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ సంఘటన జరిగింది. లేడీ ట్రైనీ డాక్టర్ పీజీ సెకండ్ ఇయర్ అవుతుంది. చెస్ట్ విభాగంలో స్టూడెంట్గా ఉంటూ మెడికోగా పనిచేస్తుంది. ఆగస్టు 8 అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో రెస్ట్ తీసుకోవడానికి సెమినార్కి వెళ్ళింది. తెల్లారేసరికి గాయాలతో శవమై కనిపించింది. చూసిన వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్, యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ తండ్రికి ఆత్మహత్యని సమాచారం ఇచ్చారు. వాళ్ళ తండ్రి వచ్చినాక ఆమెను చూడనీయకుండా కాలయాపన చేసి ఆ తర్వాత ఫోటో తీసుకోవడానికి వాళ్ళ తండ్రిని అనుమతించారు. ఆ ఫోటో తీసుకున్నాక వాళ్ళ తండ్రి వాళ్ళ బంధువులకు ఫోటో పంపించారు. వాళ్ళ బంధువుల్లో ఒక వ్యక్తి ఆ లేడీ డాక్టర్ను బయట ఫోటో పెట్టారు. అప్పుడే ఈ ప్రపంచానికి ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసింది. मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है हॉस्पिटल से। मैंने कहा सुसाइड किसने कहा, कैसे? बोले नहीं, उन्होंने कहा कि ये सुसाइड हुआ है। वहाँ हमको 3 घंटा खड़े रखा। एक पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी ख़त्म हो जाती है, उनको 3 घंटा खड़ा रखा और ये हाथ जोड़ती रही। माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। 3 घंटे तक खड़े रहने के बाद ये दोनों हस्बैंड वाइफ अंदर जाते हैं सेमिनार रूम में और ये पापा अपने डेड बॉडी ऑफ द गर्ल. ఆ ఇన్సిడెంట్ గురించి బయటకు వచ్చిన కొద్ది సమయంలోనే ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ లేడీ ట్రైనీ డాక్టర్ ఆ టైంలో సెమినార్కి ఎందుకు వెళ్ళిందంటూ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత మూత కట్టుకున్న తర్వాత సందీప్ ఘోష్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సుసైడ్ అనే సమాచారం ఇచ్చింది కూడా ఈ సందీప్ ఘోషే. అనుమానాలన్నీ సందీప్ ఘోష్పైకి వెళ్ళాయి. కానీ లేడీ ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టంలో మాత్రం విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చాయి. ఆ పోస్ట్ మార్టంలో చెప్పిన నిజాలు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. కనుగుడ్లలో గాజు పెంకులు, చెంపలపై పంటిఘాట్లు, విరిగిపోయిన ముక్కు ఎముకలు, నోటి దవడలు, పెదవులు పగిలిపోయాయి, నడుం భాగంలో తీవ్ర గాయాలు, ప్రైవేట్ పార్ట్ గురించి చెప్పనవసరం లేదు, అంత లోతైన గాయాలు, థైరాయిడ్ కార్టిలేజ్ పూర్తిగా విరిగిపోయింది, బాడీలో 150 mg స్పేమ్ ఉంది. ఇలా 2 పేజీల పోస్ట్ మార్టం, లెక్కలేనన్ని గాయాలు. దీన్ని పర్వర్టెడ్ సెక్సువల్ టార్చర్ అండ్ జెనెటికల్ టార్చర్గా అటాప్ చేసిన డాక్టర్లు గుర్తించారు. ఇంతకంటే ఘోరం, అమానుషం కూడా ఉంటుందా? లేడీ డాక్టర్ హత్య జరిగాక పోలీసులు హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశారు. అక్కడ అనుమతిగా ఉన్న వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. అతనే సంజయ్ రాయ్. మెడికో డాక్టర్ పక్కనే పడి ఉన్న బ్లూటూత్ డివైస్ సంజయ్ రాయ్ ఫోన్తో కనెక్ట్ చేయబడింది అని నిర్ధారించుకున్నాకే ఆయన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. ఎవరి సంజయ్ రాయ్ అని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను 2019 నుండి బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి పనిచేసే ఒక సివిక్ పోలీస్ వాలంటీర్. ఈ సంజయ్ రాయ్ మెడికల్ కాలేజీలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్లో విధులు నిర్వర్తించేవాడు. ఈ సంజయ్ రాయ్ లెవెల్ బిల్డప్ ఎంత అంటే నేనే పోలీస్ ఆఫీసర్ అన్నంత కలరింగ్ ఇచ్చేవాడు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఉన్న బెడ్స్ని పైరవ్ చేసి అలాగే పనిచేసే మహిళల వరకు దందాలు నిర్వహించేవాడు. ఈ సంజయ్ రాయ్ ఫోన్లో సెక్సువల్ వీడియోస్, బ్లూ ఫిల్మ్స్ చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. లేడీ డాక్టర్ని కిరాతకంగా రేప్ చేసి హత్య చేశాక ఇంటికెళ్ళి ఆ బ్లడ్ స్టెయిన్స్ ఉన్న బట్టలను ఉతికేసుకొని ఆ తర్వాత ఆరేసుకొని వాడు తాఫీగా నిద్రపోయాడు. అంటే వీడు ఎంత దుర్మార్గుడో ఒకసారి ఆలోచించండి. బ్లూటూత్ ఒకటే కాదు, లేడీ డాక్టర్ గోలలో చిక్కుకున్న చర్మ వెంట్రుకలు కూడా సరిపోయాక సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసే టైంలోనూ ఇన్వెస్టిగేషన్ చేయడంలోనూ వాడు మాట్లాడిన బలుపు మాటలు చూస్తే మనందరికీ వీడంతా కిరాతకు తెలుస్తుంది. చంపుకుంటారా, చంపుకోండి, ఉరేసుకుంటారా, ఉరేసుకోండి అంటూ వాడు కొట్టిన బిల్డప్లు చూస్తే వీడు ఎంత కిరాతకుడో మనకు తెలుస్తుంది. అందరూ ఒక్క సంజయ్ రాయే ఈ హత్య చేశాడు, ఈ రేప్ చేశాడు అనుకున్నారు. కానీ మెడికో డెడ్ బాడీలో ఫైండ్ అవుట్ చేసిన 150 ml సెమెన్ చూశాక అందరూ షాకు గురయ్యారు. సాధారణంగా ఒక పురుషుడు నుంచి దాదాపుగా
ఒక ఎంఎల్ నుంచి 5 ml సెమెన్ మాత్రమే వస్తుంది. కానీ 150 ml సెమెన్ ఆ బాడీలో ఐడెంటిఫై చేశాక ఇది కంప్లీట్గా బ్రూటల్ మర్డర్ అండ్ గ్యాంగ్ రేప్గా నిర్ధారించారు. ఈ దారుణ దమనకాండ తర్వాత జూనియర్ డాక్టర్లు ఆందోళన దిగారు. ఈ ఆందోళన దేశం మొత్తం పాకింది. సీఎం మమతా బెనర్జీపై విమర్శలు దిగారు. న్యాయం కావాలి అంటూ లేడీ డాక్టర్ తల్లిదండ్రులు హైకోర్టుకు ఎక్కారు. దాదాపుగా సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత హైకోర్టు ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. హైకోర్టు పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంత నిర్లక్ష్యమా అంటూ పోలీసులు నిందించింది. ఆ తర్వాత సిబిఐ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై నిఘా పెంచింది. ఎందుకంటే ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రిజైన్ చేసిన 2 రోజుల్లోనే వేరే మెడికల్ కాలేజీలో అతను పోస్టింగ్ ఇచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు, అతనికి ఎవరో ప్రభుత్వంలో ఉన్న పలుకు వ్యక్తులు అతనికి సహాయం చేస్తున్నారని నిర్ధారించుకున్నారు. అందుకనే సీఎం మమతా బెనర్జీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఎంత రాజకీయ దుమారం అంటే సీఎం స్థానంలో ఉన్న మమతా బెనర్జీ బయటకు వచ్చి లేడీ డాక్టర్ తరపున మార్చి నిర్వహించేంత రాజకీయం. ఇది బీజేపీ టీఎంసీ రాజకీయ క్రీడగా మారిపోయింది. ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఒక మహిళని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేస్తే ఇంకా బేటీ బచావో బేటీ పడావో అన్న పదానికి అర్థమే ఉంటుంది. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం, ఒక అమాయకురాలపై జరిగిన ఘాతుకం ఏమని చెప్పాలి? సేవ్ డాటర్ ఎడ్యుకేట్ డాటర్ ఇంకెక్కడుంది? ఒక ఆయేషా మీరా దగ్గర నుండి ఢిల్లీ నిర్భయ వరకు, హైదరాబాద్ దిశ దగ్గర నుండి ఇప్పుడు మాట్లాడుకున్న లేడీ ట్రైనీ డాక్టర్ వరకు మహిళల మీద జరిగిన దాడుల గురించి, హత్యల గురించి, రేపుల గురించి ఏమని చెప్పగలం? ఏమని మాట్లాడుకోగలం? సిగ్గుతో తలదించుకోవాల్సిందే కదా. నిర్భయ చట్టాలు వచ్చినా, దిశ చట్టాలు వచ్చినా ఇంకా మహిళలపై మర్డర్ గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయంటే ఇంకా స్వతంత్రం అన్నదానికి అర్థం ఏముంటుంది? చూద్దాం ఏం జరుగుతుందో, ఈ దేశం ఎటు వెళ్తుందో. చూశారు కదా మీరు వీడియోని. మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనని కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.